జై శ్రీరామ్. యుద్ధాలు ఎన్ని రకాలు? మామూలుగా ఒక విద్యార్థిని ఒక ప్రశ్న అడిగామనుకోండి, ఒకరినొకరు కొట్టుకోవడం ఒక యుద్ధం అంటారు. లేకపోతే ఒక వర్గం వాళ్ళు కొట్టుకోవడం ఒక యుద్ధం అని కొందరు చెప్తారు. ఊరి వాళ్ళు కొట్టుకోవడం, లేకపోతే ఒక ప్రాంతం వాళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ ఏదో యుద్ధం యుద్ధం కాదు, లేదా మామూలు గొడవలు. ఒక దేశం ఇంకో దేశం కొట్లాడుకోవడం, ఒక్క జాతి ఇంకో జాతి కొట్లాడుకోవడం కూడా యుద్ధమే. ఒక జాతి ఇంకో జాతి కొట్లాడుకుంటారు, అది కూడా యుద్ధమే. కానీ యుద్ధం యొక్క తీరుతెన్నులు మారిపోయిన తర్వాత పైశాచిక ఆనందం పొందడానికి కొందరు విచిత్రమైన పద్ధతులు, వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇది సమాచారం మాత్రమే. ఈ సమాచారంలో ఏంటంటే ప్రేమ యుద్ధాలు ఉన్నాయి. ప్రేమ యుద్ధం అంటే అమ్మాయిని ప్రేమించడం, వల వేసి పట్టుకోవడం, లేకపోతే ఆ అమ్మాయి కూడా ప్రేమించిందో, లేకపోతే ఎలా జరిగిందో, ఏదో జరిగింది, ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవడం, తన మతంలోకో లేదా తన కులంలోకో మార్చుకోవడం, వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయడం, ఏదో మొత్తానికైతే అదొక ప్రేమ యుద్ధం. ఇది సహజంగా చాలా మంది తెలిసిందే. ఇంకొక కొత్త యుద్ధం చాలా అయింది. ఇప్పుడు ఫ్రూట్ జ్యూసులతో కూడా యుద్ధం చేస్తున్నారు కొందరు. పైశాచిక ఆనంద యుద్ధం ఇది. దాని పేరే పైశాచిక ఆనంద యుద్ధం. అంటే ఆ ఫ్రూట్ జ్యూస్లో ఏదో కలిపి ఇస్తే హాహాహా అస్సలు ఏంద్రా వీళ్ళకని చెప్పని అనుకొని సంబరపడి ఆనందపడి పరమానందపడి పైశాచిక ఆనంద యుద్ధం. ఇట్లా ఎన్ని ఎట్లంటే అది వాటికి చెప్పుకోవచ్చు. ఎన్ని ఏ రంగంలో పోయినా కూడా ఇలాంటి మానసిక పైశాచిక రాక్షస యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది అందరికీ తెలిసిందే. చూస్తూనే ఉన్నాం పేపర్లో, ఎక్కడో ఏదో ఒకటి చూస్తున్నాం. దానికి 10 మంది 10 రకాల పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ చివరిగా అదేంటంటే అదొక మానసిక పైశాచిక ఆనంద యుద్ధం. దానికి అదే అదే పేరైతే కరెక్ట్గా సూట్ అవుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా కొత్త పుంతలు దొరికింది. అదేమిటంటే కొందరు మారు బేరగాలు అంటారు కదా, అంటే వర్తకులు అంటారు కదా, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి వస్తువులు తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు కదా. అందులో కూరగాయలు అమ్మే కొందరు, అంటే కూరగాయలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉంటారు కదా. హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు, కొందరు నాన్న నుంచి తీసుకొస్తారు, కొందరు గోతు బైన్సాట్ వెళ్తారు, కొందరు ఆర్మూర్ దగ్గరికి వెళ్తారు, కొందరు నిజామాబాద్ వెళ్తారు, ఎక్కడి నుంచో తీసుకొస్తారు. తీసుకొచ్చే క్రమంలో ఏదో చల్లుతున్నారు అనేది ఒక టాక్. అంటే అది చెడు పదార్థమేం కాదు, చనిపోయే పదార్థమేం కాదు. మానసిక పైశాచిక ఆనందాన్ని చెప్పుకోవటానికి పనికొచ్చేది. అంటే ఇందులో ఏమొచ్చిందంటే ఉత్తరప్రదేశ్లో ఏదో ఫ్రూట్ జ్యూస్లో ఎలాంటి సందర్భం వచ్చిందో అలాంటిదే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇదొక అంతర్యుద్ధంలో జరుగుతుంది. మానసిక పైశాచిక ఆనందం పొందడానికి కొందరు వెజిటేబుల్స్ మీద అమోనియా అంటే యూరినల్స్ చల్లుతున్నారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా అబద్ధమా మెంచా చెడా చెప్పడానికి ఏమీ లేదు. ఇది కేవలం కల్పితం కూడా కావచ్చు, ఇది వాస్తవం కూడా కావచ్చు. కానీ ఇలాంటిది రావడం వల్ల వినియోగదారులు కానీ లేకపోతే ఇతర ఏదెవరైనా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరి ఇష్టం వారిది. జై శ్రీరామ్.